ఈ నెల 6వ తారీఖు ఢిల్లీలోని తిమార్పూర్లో ఒక భవనంలో పేలుడు సంభవించి ఒక వ్యక్తి మృతి చెందాడట. అయితే ఆ వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి సమాచారం తెలుసుకొని వాళ్ళకి కొన్ని రకాల డౌట్లు వచ్చాయంట. ఏంటి ఆ డౌట్స్ అంటే, ఈ వ్యక్తి కేవలం ఈ సిలిండర్ పేలటం వల్ల మాత్రమే చనిపోయాడా ఏంటి అనే డౌట్ రావడంతో వాళ్ళు ఏం చేశారు అంటే సీసీటీవీ ఫుటేజ్ చూశారట. ఆ ఫుటేజ్లో ఏముంది అంటే, ఇద్దరు వ్యక్తులు జెంట్స్ ఏమయ్యారు అంటే ముసుగు వేసుకొని లోపలికి వెళ్ళారట. కొంత సమయం తర్వాత అదే ముసుగు వీరులు ఏం చేశారంటే ఒక అమ్మాయితో పాటు ముగ్గురు కలిసి బయటకు వచ్చే ఎప్పుడు ఇదంతా కూడా పేలుడు సంభవించడానికి కొంచెం సేపటి ముందు ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చారట. ఏం జరుగుతుంది, వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు, వచ్చేటప్పుడు ముగ్గురు వచ్చారు అని చెప్పి వాళ్ళు ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయంట. అవేంటి అంటే, ఢిల్లీలో ఈ భవనంలో మృతి చెందిన వ్యక్తి ఎవరో కాదు, సివిల్ సర్వీసెస్ అభ్యర్థి అట. అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందట. ఆమె ఏం చేసింది అంటే ఈ అబ్బాయిని చంపేసి ఆ అబ్బాయి మీద నెయ్యి, నూనె అలాగే వైన్ 3 పోసేసి తగలబెట్టేసిందట. ఇంతకీ ఎందుకు తగలబెట్టావు, ఎందుకు ఏం చేశాడు అని చెప్పి పోలీసులు ఆరా తీస్తే ఆమె చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఒకటే మాట, నా ప్రైవేట్ వీడియోస్ అతని దగ్గర ఉన్నాయి, డిలీట్ చేయమని ఎంత బతిలాడినా చేయలేదు. అందుకే కోపంతో నా మాజీ ప్రియుడు అలాగే నా స్నేహితుడితో కలిసి నేనే హత్య చేశాను, ఈ విధంగా చేశాను. నెయ్యి, నూనె, వైన్ అతని మీద పోసి అంతకు ముందే మేము అతన్ని చంపేశాము. మృతదేహం యాక్సిడెంట్ కింద, అదే అగ్ని ప్రమాదం కింద క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో అతని మీద ఈ విధంగా ఈ 3 రకాల పదార్థాలు పోసి తగలబెట్టేశాము అనే మాటలు చెప్పిందట. ఈ వార్త విని పోలీసులు కూడా అవాక్కయ్యారు. నెయ్యి, నూనె, ఆఖరికి వైన్ ఈ విధంగా కూడా ఉపయోగిస్తున్నారా అని.